హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎండలు అయితే బాగా కొడుతున్నాయి బయట. చూడండి, చెమటలు అయితే వీడియో చేస్తున్నప్పుడు కూడా అయితే ఇక చూసుకున్నట్టయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే చాలా మంది సగం చూస్తున్నారు అనమాట. సగం చూసి స్కిప్ చేసి మళ్ళీ సగం కావాల్సిన మ్యాటర్ చూస్తున్నారు. అలా ఉంటే మీకు అర్థం కాదు వీడియో అనేది. అందుకని లాస్ట్ వరకు చూడమని అయితే మొదట్లోనే చెప్తున్నాం మేము. ఓకేనా? ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇది. ఓకేనా? చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి వస్తారా లేదా రద్దు చేయమంటారా అంటే ఎవరికైతే పాత ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయో వాళ్ళైతే సగానికి సగం పైగా అయితే ఇళ్లలో అయితే ఉండట్లేరంట. వాళ్ళకి రద్దు చేసే ఎంత తొందరగా రద్దు చేయాలని చూస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వచ్చే నెలలో ఫస్ట్ తారీఖు అయితే ఈ L2 వాళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు. అందువల్ల అయితే వీళ్ళు ఎవరికైతే పాత గవర్నమెంట్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ అయితే ఉన్నాయో అవి రాలేదు అంటే రాని వాళ్ళు అయితే ఎవరుంటారో వాళ్ళకైతే తొందరగా అయితే క్యాన్సిల్ చేయాలని అయితే చూస్తున్నారు అన్నమాట. ఓకేనా? అందుకని దయచేసి మీరు ఏం చేస్తారంటే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందో మీరైతే ఉండడానికి అయితే అవకాశం ఉంది. ఖచ్చితంగా అయితే వెళ్ళి అక్కడ నివసించండి. అక్కడ ఉంటేనే మీ డబుల్ బెడ్రూమ్ అనేది మీకు ఉంటాయి. రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని వారు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఓకేనా? ఇంకా చూసుకున్నట్టు మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇండ్లు లేని వారిని అప్పట్లో గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్లను ఇళ్లను కేటాయించింది. జిల్లాలోని బండ్లగూడ, రాంపల్లి, జవహర్ నగర్ పరిధిలోని అహ్మద్గూడ, తుంకుంట, షమీర్పేట్ మండలం, మురహారపల్లి, ప్రతాప్ సింగారం, కొర్రంల, దుండిగల్లో వేలాది సంఖ్యలో డబుల్ బెడ్రూమ్లను నిర్మించి అనర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు అప్లికేషన్లను అందించారు. అయితే లబ్ధిదారుల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి చేరకపోవడంతో చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. దాదాపు ఒక 80% అయితే ఖాళీగా ఉన్నాయంట. ఎవరికైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయో వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే వర్క్స్ అక్కడ కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండడం వల్ల వాళ్ళు మరి కొంతమంది వాళ్ళకి స్కూల్స్, వాళ్ళ పిల్లలకి స్కూల్స్ ఉండడం, కొంచెం బిజినెస్ ఉండడం వల్ల కొంచెం దూర ప్రదేశాలు కాబట్టి అందువల్ల కొంతమంది రావట్లేదు అనమాట. ఇది చూసుకున్నట్టయితే మనకి నాగర మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లిలో 206.203 డబుల్ బెడ్రూమ్లు ఉండగా అందులో 1500 మంది లబ్ధిదారులు మాత్రమే చేరారు. 6203 ఇళ్లలో 1500 మంది చేరారు. మిగతా 4500 డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రతాప్ సింగారంలో 2000 మంది లబ్ధిదారులకు గాను ఉంటే మనకి 1100 మంది మాత్రమే చేరారు. 2000 మందికి ఇయ్యగా 1100 మంది చేరారు ప్రతాప్ సింగారంలో. ఇక చూసుకుంటే ఇంకోటి తుంకుంట మండలం మురహారపల్లిలో 2200 మంది, దుండిగల్లో 396 మంది, కొర్రంలో 30 మంది లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ లో చేరాల్సి ఉంది. డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉండడంతో తలుపులు, కిటికీలు విరిగిపోతున్నాయి. దీంతో ఇబ్బందులు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేటాయించిన డబుల్ బెడ్రూమ్ల ఖాళీగా ఉంచకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్లకి లబ్ధిదారులు ఈ నెల 20వ తేదీలోపు వచ్చి చేరుకుంటే వారికి ఇల్లు అవసరం లేదని భావించి రద్దు చేయాలని అధికారులు సిఫార్సులు చెందారు. ఇప్పటికే GHMCలో బోర్డు కార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదనమాట. ఈ నెల 20వ తారీఖు వరకు ఎవరికైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయో వాళ్ళు వచ్చి ఉండలేకపోతే వాళ్ళకైతే రద్దు చేయడం అయితే జరుగుతుందన్నమాట. పోయినసారి వీళ్ళైతే 2 సార్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి అయితే ఈ నోటీసులు అయితే పంపించారనమాట. ఇది 3వసారి. దయచేసి ఎవరికైతే ఈ ఇల్లు అనేది వచ్చిందో వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి ఉండండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. అలా మీకు అవసరం లేకపోతే నేనైతే ఏం చెప్పాను అనమాట. మీకు అవసరం లేకపోతే అవసరం లేదన్నట్టే ఉండండి. మీ ఇల్లు అయితే క్యాన్సిల్ అయితే కాబోతుంది తొందరలో. ఇదన్నమాట వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్. బా.